హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రవ్వ లడ్డు సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నాను. నార్మల్గా ఫెస్టివల్ టైమ్స్ అయినా లేదా ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా ఈ రవ్వ లడ్డుని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. పాకం ఎత్తే ప్రాసెస్ కాదు, సింప్లిఫైడ్ ప్రాసెస్ అనమాట. వంట రాని వాళ్ళు కానీ లేదా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. రవ్వ లడ్డు గంటల తర్వాత కూడా ఈ విధంగా సాఫ్ట్ అండ్ జ్యూసీగానే ఉంటుందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్యాన్ లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యి వేడయ్యి కాస్త కరిగిపోతుంది కదా, తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా మాడిపోకుండా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక 15 నుంచి 20 వరకు ఎండు ద్రాక్షలను యాడ్ చేసుకుని నేతిలో అవి కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇలా ఉబ్బినట్టు వస్తాయి కదండి, అంతవరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో మిగిలిన నెయ్యిలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలండి. మనం నార్మల్ గా ఉప్మాకి వాడతాం కదా, అదే రవ్వ అనమాట. కానీ రవ్వ కాస్త పెద్దదిగా ఉన్నట్టయితే మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకోండి. నార్మల్ గా అయితే మనం తీసుకునే రవ్వ కాస్త పలసగానే ఉంటుంది. అలా ఉన్న రవ్వ అయితేనే మనకు రవ్వ లడ్డు చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ రవ్వని నేతిలో కమ్మటి స్మెల్ వచ్చి లైట్ గా రవ్వ అనేది కొంచెం వైట్ గా చిట్లినట్టు కనిపిస్తుంది కదండి, అంతవరకే ఫ్రై చేసుకోవాలి. కానీ ఫ్రై చేసుకునేటప్పుడు లో లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరుండి మరీ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే రవ్వ కంప్లీట్ గా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రం దీన్ని ఫ్రై చేసుకోకూడదు. ఈ విధంగా కాస్త లైట్ గా రంగు మారేంత వరకు, కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వీటిని పక్కకు తీసేసుకోవాలి. రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే మనకు టేస్ట్ అంత బాగుంటుందండి. సరిగ్గా ఫ్రై అవ్వలేదంటే కాస్త మనకు అతుక్కున్నట్టు తినేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి చక్కగా ఫ్రై చేసి తీసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ లోకి మరో 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఈ విధంగా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మనం కొబ్బరిని గ్రైండ్ చేసుకునే ముందు దానిపైన బ్రౌన్ పార్ట్ అంతా కూడా రిమూవ్ చేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని నేతిలో చక్కగా రంగు మారిపోయి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్టయితే కొబ్బరిలోని తడంతా కూడా వెళ్ళిపోతుంది. అదే విధంగా కొబ్బరి ఫ్లేవర్ అనేది మనకు రవ్వ లడ్డులో చక్కగా తెలుస్తూ టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. తరువాత మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతకి 1/4 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. మీరు కాస్త ఎక్కువ తీపి తినే వాళ్ళైతే 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదారని తీసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 3 ఇలాచీల్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ గా ఇలాచీల్ని దంచి యాడ్ చేసుకున్నట్టయితే అది చక్కగా కలవదండి. కాబట్టి ఈ విధంగా షుగర్ తో పాటు పౌడర్ చేసేసుకున్నట్లయితే చూడండి, ఈ విధంగా మొత్తం కూడా స్మూత్ పౌడర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ చూడండి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి, అలాగే పౌడర్ గా చేసి పెట్టుకున్న చక్కెరతో పాటు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. కంప్లీట్ గా చెప్పాలంటే ఈ ప్రాసెస్ కోసం నేను ఏ కప్పుతో అయితే రవ్వ కొలుచుకున్నామో అదే కప్పు కొలతకి 1/2 కప్పు వరకు నెయ్యిని యూజ్ చేశానండి. స్టార్టింగ్ ఫ్రై చేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు లాస్ట్ గా కలుపుకున్నంత వరకు ఒక 1/2 కప్ పట్టిందనమాట. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి నెయ్యి కలిసిపోయి ఈ విధంగా ఉంటుంది. ఉండలు పట్టుకోవడానికైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోదండి. కాబట్టి ఇందులోకి చివరగా గోరువెచ్చగా ఉన్న పాలని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేటప్పుడు మీరు కాస్త చూసి యాడ్ చేసుకోండి. ఎక్కువగా యాడ్ చేసేసుకున్నట్లయితే ఉండలు పట్టుకోవడానికంటే కూడా అది కాస్త లిక్విడ్ గా అయిపోతుంది. కాబట్టి చూసి 1 లేదా 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా ఉండ పట్టుకోవడానికి వీలుగా వచ్చేలాగా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు పాలు గనక ఎక్కువగా యాడ్ చేసేసి మిశ్రమం మొత్తం లూజ్ గా అయిపోయిందంటే ఏమాత్రం టెన్షన్ పడకుండా కొంచెం రవ్వ మళ్ళీ ఫ్రై చేసి మిశ్రమం ఈ విధంగా ఉండలు పట్టుకోవడానికి వీలుగా వచ్చే విధంగా కలిపేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే లడ్డు పైన కొంచెం జీడిపప్పు కానీ లేదా ఎండు ద్రాక్షలు కనిపించే విధంగా లడ్డు పట్టుకోవాలనుకుంటే
రౌండ్గా లడ్డూని చేసిన తరువాత మనం పెట్టుకోవాలనుకున్న జీడిపప్పు కానీ లేదా ఎండుద్రాక్షని పైన పెట్టేసి ఇలా మళ్ళీ ఒకసారి ఒత్తేసుకున్నట్లయితే సరిపోతుందండి. అవి అలాగే అతుక్కుని ఉంటాయి. సో చూసారు కదా, ఎంతో ఈజీగా రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకున్నా, నేను ఇప్పుడు చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే రవ్వ లడ్డు గంటల తరబడి బయట ఉన్నా కూడా గట్టి పడిపోకుండా సాఫ్ట్ అండ్ జ్యూసీగా చాలా బాగా వస్తాయండి. సో మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.